హాయ్ అండి. స్వీట్ తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఇలా కొబ్బరి జెల్లీ హల్వా చేసుకోండి. టేస్ట్ అయితే అద్రిపోతుంది అనుకోండి. హల్వా చేయడానికి ఇక్కడ పీల్ తీసిన అరకప్పు కొబ్బరి ముక్కలు, అలాగే 2 యాలకులు, కొంచెం వాటర్ అనేది వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను నేను. మొత్తం ఇది చక్కగా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకొని, సో ముందుగా కొబ్బరి పాలు ఉన్నాయిగా, ఆ కొబ్బరి పాలల్లో ఈ కార్న్ఫ్లోర్ పిండి వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసి ఇది దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కార్న్ఫ్లోర్ కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అది కడాయిలో వేసేసి చక్కగా మిక్స్ చేసుకుంటాం. చిక్కబడిపోయింది. ఇలా చిక్కబడిన తర్వాత నేను 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ అనేది యాడ్ చేసేసాను. ఒకసారి అది కూడా మిక్స్ చేసి మళ్ళీ ఇంకో స్పూన్ యాడ్ చేసి ఇలా 2 టేబుల్ స్పూన్లు ఘీ అనేది యాడ్ చేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా హల్వా అనేది రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. స్పూన్తో ఇలా అంటే కడాయికి అంటుకోకూడదు. ఇప్పుడు హల్వా అనేది రెడీ అయిపోయింది. పొయ్యి అనేది ఆఫ్ చేసి చల్లారిన ఒక బౌల్లో సర్వ్ చేయటమే, అంతే. బాదంతో గార్నిష్ చేసుకొని ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటే ఆహా స్వర్గమే అనుకోండి. ఎందుకంటే మన నచ్చిన ఫుడ్ చేసుకొని కడుపు నిండా తింటే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేసి ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్.